యోసేపు హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మనకి మందిరం ఇది కూడా సరిపోవట్లేదు బ్రదర్. అందుకని బాల్కనీ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఈ సెంట్రింగ్ పెట్టే మేస్త్రి అడిగారు, ఏమండి మీ సంఘంలో ఎంతమంది ఉంటారండి అని అడిగారు. ఎందుకు అలా అడిగారు బ్రదర్ అని అంటే, ఏం లేదు, కింద వేశారు, పైన వేశారు, ఆ పైన వేశారు, ఎంతమంది ఉంటారండి? ఒకవేళ తక్కువ మంది ఉంటే కనుక ఇదంతా మీకు ఖర్చు వృధా అయిపోతుంది, ఖర్చు అంతా అని చెప్పారండి. అప్పుడు నేను చెప్పాను, బ్రదరు మా సంఘం 700 మంది బ్రదర్ అన్న. మా సంఘం 700 మంది బ్రదర్. అబ్బో అయితే ఇది కూడా సరిపోదు కానీ ఆయన, ఇది కూడా సరిపోదుగా. అవునండి, ఇది కూడా సరిపోదు. కానీ ప్రస్తుతానికి మేము తక్కువ మంది కలుసుకుంటాం. 700 మంది ఒకేసారి లేవు ఇక్కడ, తక్కువ మంది కలుసుకుంటాం. ఒక రోజున మేమందరం కలుసుకుపోతున్నాం. అప్పుడు ఈ మందిరంతో మాకు పని ఉండదు. అప్పటి వరకు మేము ప్రభువుని కలుసుకుని ప్రభువుని ఆరాధించడం కోసం మేము తాత్కాలికంగా ఈ గుడాలను మేము నిర్మించుకున్నాం అని చెప్పారు. ఆయన చెప్పారు, బ్రదర్ అంటే ఆయన పిలుస్తున్నారులే, ఎన్నిసార్లు చెప్పినా లేదా మేము ఆ గౌరవాన్ని మేము మానలేము అని వాళ్ళు ఆ విధంగా పిలిచారు. సార్ నేను కాదనలేకపోయాను. మన పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళైతే మన ఆ పదవులు మనం వాడలేము. వాళ్ళు ఏకంగా అయ్యగారని పిలుస్తున్నారండి. ఏమంటే అది మనకి అసలు నచ్చని పదం. మేము ఎవరిని పిలిపించుకుంటేనే వాళ్ళ మీద మేము దాడి చేస్తాం. ఎవరికి అయ్యగారు, ఎవరికి అమ్మగారు మేము దాడి చేస్తుంటాం. మీరు మమ్మల్ని పిలుస్తుంటే మీరు ఏమని అనుకోండి, మేము పాస్టర్ గారికి అయితే మేము అలాగే గౌరవిస్తాం. వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మరి మందిర నిర్మాణంలో చాలా కష్టపడ్డారు. మరి మందిరం గురించి గొప్పగా సాక్ష్యం పలుకుతూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మరి చర్చిలు చూసాము, కట్టాము, పనులు చేసాం, కానీ ఇక్కడ మేము కడుతున్నప్పుడు మాకున్న సంతోషం, ఆనందం, ఇక్కడ నిర్మాణంలో జరుగుతున్న ఇప్పుడు ఈ యొక్క ప్రణాళిక ప్లాను మేము ఎక్కడ చూడలేదండి. చాలా అద్భుతంగా ఉంది ఇది. నిజంగా మీకు సివిల్ ఇంజనీర్లు ఉన్నారా? మీకు ఇది ప్లాన్ అంత సివిల్ ఇంజనీర్ ఇచ్చారా మీకు అని అంటే, అవునండి సివిల్ ఇంజనీర్ ఇచ్చారు ఈ ప్లాను. ఎక్కడ ఉంటారండి ఆయన? ఆయన ఎక్కడ ఉంటారండి అంటే, ఆయన కలవాలంటే ఒక రోజు అవసరం. ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డా ఆయన. ఆ సివిల్ ఇంజనీర్ మనం ఎప్పుడు పడితే అప్పుడు చూడలేము. ఒకరోజు ఆయన ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు భవిష్యత్తు కుదిరితే మీకు పరిచయం చేస్తాను నేను. ఇప్పుడు చూడాలంటే కష్టం. సరే మరి ఈ ప్లాన్ ఎక్కడ ఉంది అంటే, ఈ ప్లాన్ ఏమండి మరి మీరు కిటికీ ఎక్కడ పెట్టి మళ్ళీ పీకిచ్చి మళ్ళీ పక్కన పెట్టిస్తున్నారు, ఈ గుమ్మం అటు అంటున్నారు, మళ్ళీ కాసేపు కూర్చు కుదరదు ఇటు అంటున్నారు, బాత్రూమ్ కట్టిన తర్వాత 2 సార్లు పీకిచ్చారు మీరు. ఇప్పటికి ఒకసారి ఆ ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ బట్టి మీరు ఏదైతే తీసుకున్నారో దాన్ని బట్టి మేము కట్టేస్తాం, ఇక మీతో మాకు పని లేదు అని చెప్పంటే ఆ ప్లాన్ ఇవ్వడం కూడా కుదరదండి అన్న. ఎందుకంటే మామూలు పేపర్ మీద ఉంటే వచ్చు, కానీ ఇక్కడ ఉన్నది ఎలా ఇవ్వగలుగుతాను నేను? పేపర్ మీద లేదు ఆ ప్లాను, ఎక్కడుంది? మా మైండ్ లో ఉన్నది, అది మేము ఇవ్వలేము బ్రదరు. మేము చెప్పినట్టుగా మీరు మాకు సహకరించారంటే నిజంగా వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరించారు. అందరి యొక్క సమిష్టి కృషి, సహోదరుల యొక్క సహాయము, సహకారాలు, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మందిరంలో మరి వాళ్ళందరూ కూడా చేసినట్టు మరి పని ఎంతో గొప్పది. దానికి ఫలాన్ని వాళ్ళు ఖచ్చితంగా పొందబోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే మరి మందిర నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. కాబట్టి ఇది సజీవుడిగా మరి వధువు కలుసుకున్నటువంటి ఒక గుడారము, దానిలో వాళ్ళు కూడా సహకరించి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. కాబట్టి దేవుడు వారిని కూడా దీవించాలని మనందరూ కూడా కోరుకుందాం. ఎందుకంటే మనం ఈ విధంగా మరి సౌకర్యవంతంగా కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే, ప్రభువుని ఆరాధిస్తున్నామంటే వారందరూ కష్టపడబట్టి మనం ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాం. స్పష్టంగా చెప్తారు, ప్రణాంగ టెబర్నికల్ ప్రారంభోత్సవ రోజున అనేక మంది నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఎంత మంచి మందిరాన్ని మనం నిర్మించుకోగలిగామని కృష్ణ గారు మాట్లాడతారు. ఇది ఒక్కరి తెలివో ప్రయత్నమో కాదు, కానీ అందరూ సమిష్టిగా కష్టపడితేనే వచ్చింది ఇది. ఆమెన్. సరే మంచిది, మనం పైకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం విశాలంగా కూర్చోవచ్చు. మరి అప్పుడు కూడా ఒకవేళ ఇంకా అనేక ప్రాంతాల నుంచి పెళ్లి కుమార్తె రాబోతుంది. ఆమెన్. బైబిల్ అక్షయ గ్రంథంలో ఆయన చెప్పారు, అనేక మంది పడమర దిక్కు నుంచి, అనేక ప్రాంతాల నుంచి తూర్పు దిక్కు రాబోతున్నారు వాక్యం కోసం. ఎందుకంటే వర్తమానం ఇక్కడే ఉంది, వర్తమానికుడు ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ వర్తమానికుని కలుసుకోవడానికి, మరి ఆ వర్తమానికుడు అతి త్వరలో ఈ ప్రపంచ వీధులు తిరగబోతున్నారు. కాబట్టి ఆయన కలుసుకోవడానికి అనేక మంది రాబోతున్నారు. మరి అప్పటి వరకు ప్రభు మనకి ఈ యొక్క మందిరాన్ని తన యొక్క ఆరాధనకు, తన నామాన్ని నుంచి ఆరాధనకు మనం అందరూ కూడా మరి దీంట్లో ఆరాధించే విధంగా ప్రభుకి ఘనమైన ఆరాధన జరిగే విధంగా ప్రభు ఈ మందిరాన్ని ఆశీర్వదించడు కాక. హల్లెలూయా. యోసేపు ఒక మంచి ఆత్మీయ సహోదరుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు కదా. యోసేపు
ఎందుకంటే ఏ పాపము ఏ తప్పు చేయకుండానే శిక్షణ అనుభవించాడు ఆయన. స్వయం గారు చెప్పారు, యేసు క్రీస్తుకి పరిపూర్ణమైన మాదిరి. పరిపూర్ణమైన మాదిరి, కొద్దిగా మాదిరి కాదు, పరిపూర్ణమైన మాదిరి అయిన. దావీదు మాదిరిగానే ఉన్నాడు, సొలొమోను మాదిరిగానే ఉన్నాడు, కానీ వాళ్ళలో కొన్ని కొరతలు మనం చూడగలం, కానీ యోసేపులో మనం ఆ కొరతనే చూడలేం. పరిపూర్ణంగా ఉన్నాడు ఆయన. ఈ యోసేపు తన అన్నల దగ్గర నుండి అతను ఎంతగా తన అన్నలను ప్రేమించాడో అంత ద్వేషాన్ని వాళ్ళు తిరిగి ఇచ్చారు. యోసేపు తన అన్నల్ని ఎంతగా ప్రేమించాడో అంత ద్వేషాన్ని తిరిగి ఇచ్చారు వాళ్ళు ప్రేమించలేదు. ఆయన ఏది మాట్లాడినా వాళ్ళకి ఆ ద్వేషమే, ఆయన ఏది చెప్పినా వారికి ద్వేషమే. ఎందుకంటే ఆయన పంచుకోవడానికి దేవుడు కళల ద్వారా, దర్శనముల ద్వారా, అనుభవాల ద్వారా దేవుడు యేసేపుకి ఇచ్చినటువంటి అనుభవాల్ని పంచుకోవడానికి అక్కడ మరొకరు లేరు. అక్కడ ఎవరితో పంచుకోలేనా? తన కుటుంబ సభ్యులతోనే పంచుకోలేను. రాత్రి కళ వచ్చింది, దర్శనం వచ్చింది, ఆ దర్శనాన్ని పంచుకోవాలి. ఉదయం లేచేసరికి తన చుట్టూ తన అన్నలు ఉన్నారు, వాళ్ళతో కంటే పంచుకోవడానికి ఇంకెవరు ఉంటారు నాకని ఆయన ఆ యొక్క ప్రేమను లేదా ఆ దర్శనాన్ని, ఆ అనుభూతిని ఆయన పంచుకుంటూ ఉంటే వాళ్ళు దానిలో వ్యతిరేకత భావం చూపించేవాడు. వాళ్ళు నీకే వచ్చింది కళ, మేమందరం నీకు నమస్కారం చేస్తామా, నువ్వు మాకు అధికారిగా ఉంటావా అని వాళ్ళందరూ కూడా యోసేపు చెప్పిన ప్రతి మాటని వ్యంగ్యంగా, వ్యతిరేకంగా హేళన చేసేవాళ్ళు వాళ్ళు. నిజంగా యోసేపు చిన్న వయసులో చూసినటువంటి ఆ దర్శనము ఐగుప్తులో ఒక దినాన్ని రుజువుపరచబడింది. యోసేపు చూచిన ఆ దర్శనము మీరందరూ కూడా ఒక పరంగా సాగిలపడుతున్నారు అని చెప్పినటువంటి ఆ దర్శనంలో ఐగుప్తులో ఆయన రెండవ అధిపతిగా కూర్చొని సింహాసనం మీద, ఫరో యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు అన్నలందరూ అక్కడికి వచ్చి రాజు ముఖాన్ని చూడడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. చెప్పారు ముందు, బయట సైన్యము చెప్పింది, మీరు రాజు ముందుకు వెళ్తున్నారు కాబట్టి రాజు ముఖాన్ని మీరు చూడడానికి వీల్లేదు. ఏం చేయాలి? మీ తలల కిందకే ఉండాలి. తెలుసు కదా మీకు, కోర్టులోకి వెళ్ళినా కూడా అంతే, జడ్జి ముఖం చూడకూడదు. ఒక నిందితుడి కనుక కోర్టు లోపలికి వెళ్ళాడు అనుకోండి, జడ్జి గారి ముఖంలో చూసి మాట్లాడకూడదు. ఆయన పిలిచినప్పుడే తల పైకి ఎత్తి జడ్జితో ముఖం చూడాలి, ఆయనతో మాట్లాడాలి. అప్పుడు దాకా ఏం చేయాలి? కిందే చూడాలి. ముందే చెప్తారు పోలీసులు లోపలికి తీసుకెళ్ళేటప్పుడు, నువ్వు తల పైకి ఎత్తొద్దు, నీ గుండెలని కూడా ఏం చేసుకోవాలి, పై వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ జుట్టు ఒకవేళ చంద్రవందరగా ఉండే జుట్టు సరి చేసుకోవాలి, బట్టలు మంచిగా ఉండాలి, నీ మాట తీరు చాలా బాగుండాలి, నువ్వు తాగి ఉండకూడదు, నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి, ఎందుకంటే నువ్వు వెళ్ళేది అక్కడికి న్యాయాధిపతి ముందుకు వెళ్తున్నావు అని పోలీసులు ముందే ఇక్కడే ఒక నిందితుడిని సరి చేసి లోపలికి తీసుకెళ్తారు. అతను లోపలికి వెళ్ళేటప్పుడే తన చేతిని ఎలా పెట్టాలి, ముఖం ఈ వైపు ఉండాలి, చేతిని ఎలా జడ్జి ముందు చూపించి నమస్కారం చేసుకుంటూ లోపలికి రావాలి, జడ్జి వైపు చూడకూడదు. అలాగే యోసేపు దగ్గరికి అన్నలు వచ్చినప్పుడు కూడా బయట సైన్యం చెప్పారు, మీరు లోపలికి వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, రాజుగారితో జాగ్రత్తగా మాట్లాడండి, మీరు ఆయన ముఖం వైపు చూడొద్దు, మీరు ఆయన్ని హేళనగా మాట్లాడొద్దు, మీరు చేస్తే కనుక మీకు ఇక్కడే మీకు ఉరిశిక్ష పడుతుంది అని హెచ్చరించి లోపల పంపారు. వారు లోపలికి వెళ్ళలేదు, యోసేపు వైపు చూడలేదు వాళ్ళు. కారణం ఏంటంటే చూడకూడదు. ఇది ఎక్కడ చెప్పాడైనా? బాలుడిగా ఉన్నప్పుడే ఆయన దర్శనము, ఆయన కళ గురించి చెప్పాడు ఆయన. నిజంగానే వాళ్ళు లోపలికి వెళ్ళి ఆయన వైపు చూడకుండా వెళ్ళి ఏం చేశారు? సాగిలపడ్డారు. ఎప్పటి దర్శనము, ఎప్పటి నెరవేరు. ఎంత ఓర్పు ఉండాలి బ్రదర్. హల్లెలూయా. ఎప్పటి దర్శనం అది ఎప్పటికి నెరవేర్చబడింది, అప్పటి వరకు ఎంత ఓర్పుతో ఉన్నాడు యేసేపు చూడండి. ఎక్కడ కూడా తూలనాడి మాట్లాడలేదు, ఎక్కడ కూడా తన అన్నల్ని అగౌరవపరచలేదు, ఎక్కడ కూడా నేను చెప్పింది నా వర్తమానం నిజం, నా కళ దర్శనం నిజం అని ఎప్పుడు కూడా అతను అవమానించదు లేదు. అందుకోసమే ఆయన బైబిల్లో పరిపూర్ణమైన క్రీస్తుకి ఆయన మాదిరిగా ఉన్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. అయితే చూడండి, యోసేపు రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించాడు, అవునా? యోసేపుని కొట్టి గుంతలో పడేసి యోసేపు యొక్క అంగీని తీసి ఆ యొక్క తండ్రికి చెప్పాలంటే, తండ్రి ముసలి వయసులో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఈ వయసులో కుమారుడు చనిపోయాడు లేదా మేము చంపేసామని చెప్తే ఆయన తట్టుకోలేడు కాబట్టి, ఆయన చనిపోయాడు అని చెప్పడానికి ఒక రుజువు కావాలి, ఒక రుజువు కావాలి. కాబట్టి యోసేపు యొక్క అంగిని లాగేసి ఆ అంగిని ఒక గొర్రెను వధించి
దాని యొక్క రక్తములో యోసేపు యొక్క అంగిని ముంచారు. యోసేపు యొక్క అంగిని ముంచారు. ఈ అంగి ఎవరిది? యోసేపుది. యోసేపు అంగి లేకుండానే ఐగుప్తులోకి వెళ్ళాడు. అక్కడి నుంచి పొతిఫర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఫరో సింహాసనంపైకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన వేరే అంగి వేసుకున్నాడు ఆయన. ఇప్పుడు యోసేపు యొక్క అంగి రక్తంలో ముంచబడింది. రక్తంలో ముంచబడిన యోసేపు యొక్క అంగి ఎవరి చేతికి వచ్చింది అంటే యాకోబు చేతిలో ఉంది ఇప్పుడు అది. హల్లెలూయా. యోసేపు అంగి ఎక్కడ ఉంది బ్రదర్? రక్తములో ముంచబడిన వస్త్రము యాకోబు చేతిలో ఉంది. యాకోబు దాన్ని చూసి, అయ్యో నా కుమారుడు చనిపోయాడా, ఇది నా కుమారుని యొక్క అంగే, ఇది నేను ప్రేమించి నా కుమారునికి కుట్టించిన 7 రకముల 7 రంగుల విచిత్రమైనటువంటి అంగి, ఇది రక్తంలో ముంచబడిందా, అయ్యో నా కుమారుని ఎలుగుబంటలు చీల్చేసిగా అని యోసేపు ఆ అంగిని చేతిలో, యాకోబు యోసేపు యొక్క అంగిని చేతిలో పెట్టుకుని ఏడవడం ప్రారంభం చేశాడు. కొన్ని దినముల పాటు ఏడ్చాడు ఆయన. ఎందుకంటే యోసేపుని యాకోబు బహుగా ప్రేమించాడు. కారణం ఏంటంటే తనకి ఇష్టమైనటువంటి భార్య రాహేలు యొక్క కుమారుడు. అందరూ ప్రేమించాడు ఆయన. కానీ ఎందుకు స్పెషల్ ఈయన మీద, యోసేపు మీద? వాళ్ళందరికీ కూడా అదే కోపం. అతను సపరేట్ గా ప్రేమిస్తున్నాడు, సపరేట్ గా అంగీలిస్తున్నాడు, సపరేట్ గా చేస్తున్నాడు. అవునండి, మనం కూడా ఈ లోకంలో ప్రత్యేకమైన వారమే దేవునికి. ఆమేన్. అందుకోసమే ప్రభు మనకి 7 ఉరుములు, 7 ముద్రలు, 7 అంతుల బైబిల్ మర్మాలను మనకి ప్రత్యేకంగా తయారు చేసి ఆ వస్త్రం నీకు ఇచ్చాడు ఆయన. ఆ వస్త్రం నీకు ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే నీకు ఒక పై వస్త్రం ఇవ్వబడింది. అది ప్రత్యేకమైనది. అది మిగతా ప్రజలందరూ కూడా మనల్ని చాలా మంది అడుగుతుంటారు కదా, మరి మీరు మాత్రమే పరలోకం వెళితే మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏంటి బ్రదర్? మరి చాలా మంది ప్రపంచంలో కోట్ల కొలది 800 మంది కోట్ల ప్రజలు ఈ లోకంలో ఉన్నారు కదా, మరి 700 మంది మాత్రమే పరలోకానికి వెళితే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? యాకోబుకి యోసేపు అంటేనే ప్రేమ అండి. మిగిలిన వాళ్ళు కూడా తన కుమారులే, కానీ యోసేపును మాత్రమే ఆయన ప్రేమించాడు. యోసేపుకు మాత్రమే 7 రంగుల విచిత్రమైనటువంటి అంగిని కుట్టించి ఇచ్చాడు ఆయన. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఆయన పిల్లలే, అందరూ కూడా ఆయన సృష్టి ద్వారా వచ్చిన వాళ్ళే. కానీ యోసేపుకి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడున్న ఈ సియోనికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకోసమే దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి వస్త్రం నీకు ఇచ్చాడైనా. ఆ పై వస్త్రము ఎలా ఉందో తెలుసా? రక్తములో ముంచబడింది. హల్లెలూయా. నీకు ఇవ్వబడినటువంటి ఈ వస్త్రము, యాకోబు చేతిలో ఉన్న వస్త్రము యాకోబుది కాదు, అది యోసేపుది. ఇప్పుడు మనము ధరించుకున్న ఈ సందేశము, ఈ విశ్వాసము, ఈ భక్తి, ఈ ఆరాధన, ఇది నీది కాదు, యోసేపుది నీ చేతికి ఇవ్వబడింది. అది రక్తములో ముంచబడింది. అది హల్లెలూయా. యోసేపు ఎక్కడ ఉన్నాడంటే ఐగుప్తు సింహాసనం పైన ఉన్నాడు ఆయన. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే పరలోక సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు ఆయన. ఈ భూమి మీద ఉన్న యాకోబు చేతిలో ఆయన వస్త్రం ఉంది. ఇప్పుడు ఆయన సందేశాలు ఉన్నాయి మీ చేతులు ఇప్పుడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తా ఉంది, ఉదయమున మేఘము కనపడి ఆరిపోయినట్లుగా, మంచు పడి ఆరిపోయినట్లుగా భక్తి ఎగిరిపోతా ఉందంట. దేవుడు ఎంత గొప్ప త్యాగం చేసి నీ కొరకైనా తన పై వస్త్రాన్ని కూడా లాగి నీకు ఇస్తే, తన రక్షణ విమోచన ఆయన ధరించుకొని ఈ లోకాన్ని దిగి వచ్చి ఆయన నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? బైబిల్ చెప్తోంది చూడండి ఒకసారి. హోషేయ 6వ అధ్యాయము 4వ వచనం చదువు వరకు. ఏం చేయాలి మిమ్మల్ని నేనేం చేయాలి ప్రభు అంటున్నారు. ఎందుకో తెలుసా? యోధ నిన్ను నేనేమి చేతులు, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లును, ప్రాతకాలం పడు మంచు ఆరిపోనట్లును నీ భక్తి నిర్వాహకులు. చూసారా? భక్తి ఉంది మీకు, మీరు భక్తి పరులే, భక్తిని కనబరుస్తున్నారు మీరు. కానీ మేఘం వచ్చి ఏమవుతుంది? కాసేపటికి ఎగిరిపోతుంది. మంచుబడి ఉదయకాలం సమయంలో మంచుబడి ఏమవుతుంది? కాసేపటికి ఆరిపోతుంది. మీ భక్తి కూడా అలాగే ఉందంట. ప్రేమలో కనబడ్డారు అనుకోండి, అసలు నాలో ఉన్న క్రీస్తులు ఒక క్రీస్తు కాదు, 5-6 క్రీస్తులు వస్తారు బయటికి నాకు. 5-6 క్రీస్తులు వస్తారు బయటికి నాకు. ఎందుకంటే అంత ప్రేమ ఆయన ముందు నటించాలి నేను. భక్తి లేదు, ఎగిరిపోయింది, ఆరిపోయింది. నటన మేఘం వలె ఎగిరిపోయింది, మంచు వలె ఆరిపోయింది. కానీ
మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రం భక్తి ఉంటుంది. బయటికి వెళ్ళేసరికి అది ఏమవుతుంది బ్రదర్? ఆరిపోతుంది, మిగిలిపోతుంది, అది నిలబడలేదు. అందుకోసం ప్రభు చెప్తున్నారు, మిమ్మల్ని ఏం చేయాలి? ప్రవక్తల చేత నా ప్రవక్తల్ని అగసాక్షులుగా మార్చి, నా న్యాయాధిపతుల్ని అగసాక్షులుగా మార్చి, నేనే దిగివచ్చి మీకు వర్తమానం అందించినా కూడా, ప్రవక్తల ద్వారా నేను సందేశం ఇచ్చినా కూడా మీరు విననొల్లక ఉన్నారు. కనబడిన మేఘం ఎగిరిపోయినట్లుగా, ఉదయమున పడిన మంచు ఆరిపోయినట్లుగా మీ భక్తి ఉంది. మరి ఈ భక్తితో నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు సోదరుడా? ఉండగలుగుతావా? మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రం భక్తి ఉండదు, చాలా భక్తి ఉంటుంది మందిరంలో. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ భక్తి కనపడదు, ఆరిపోతుంది, ఎగిరిపోతుంది. ప్రభు అంటున్నారు, ఇలాంటి భక్తితో ఉన్న నిన్ను ఏం చేయాలి? నేనేం చేయాలి? కింద మీరు చదువుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పారు అక్కడ. ఆయన అంటున్నారు, హోషేతో అని చెబుతున్నాడు ఆయన. ఏమనంటే, ఓ సంగమా రండి రండి, ఎఫ్రాయిము యూదా రండి రండి, మనము యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. హల్లెలూయా. నేను దేనికోసం రావాలి మందిరానికి? మనం యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి. ఆయన పైన మాట్లాడుతున్నారు అక్కడ చూడండి, 6వ వచనం 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతా చూడండి. మనము యెహోవా యొద్దకు మరలుదాము. ఎటు వెళ్ళాలి? మనం ఎటేటో తిరుగుతున్నాం. మనం ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ప్రవక్తలు పంపించి ఐగుప్తు రాజుని దేవుడు గడగడలాడించి, ఐగుప్తు ప్రజల్ని గడగడలాడించి, ఇజ్రాయేలు పేరు చెబితేనే, మోషే కాదు, ఇజ్రాయేలీల పేరు చెబితేనే ఐగుప్తు ప్రజలు ఒడిగిపోయే విధంగా దేవుడు చేశాడు. అక్కడ ఏం చేశారు తెలుసా? ప్రజలు వచ్చి ఐగుప్తు అంతటా ఐగుప్తీయులు ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చి, అమ్మా మీ నాయకుడితో చెప్పండి, మేమేమి మిమ్మల్ని అంటలేదు, దయచేసి మాకు కలిగిన దాంట్లో మీరు ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళిపోండి, కానీ మా దేశంలో మాత్రం మీరు ఉండొద్దు, మా దేశంలో మాత్రం మీరు ఉండొద్దు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా బలవంతుడు. ఇప్పుడు దాకా ఆయన ఎడారి దేవుడు అనుకున్నాం, ఆయన మాట్లాడలేని వాడు అనుకున్నాం, ఆయన మా కదలలేని దేవుడు అనుకున్నాం మేము. కానీ కాదు కాదు కాదు, మీ దేవుడు భయపడిపోయారు బ్రదర్. మీరు మా దేశం నుంచి ఏం తీసుకోవాలనుకుంటారు, మా దగ్గర నుంచి మీరు ఏం తీసుకోవాలనుకుంటారు ఇచ్చేసారు స్వచ్ఛందంగా. వాళ్ళు ప్రభు చెప్పారు, మీరు ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఏం తెచ్చుకుంటారు, మీరు ఐగుప్తు దగ్గర నుంచి మీరు ఏం తెచ్చుకోవాలో సమస్తాన్ని మీరు దోచుకుని వచ్చేయమని చెప్పాడు ప్రభు. ఎందుకంటే కష్టం, వాళ్ళ కష్టం 400 సంవత్సరాలు వాళ్ళ కష్టం అక్కడ పోయబడింది. అక్కడ ఒక ఆయన అడిగాడు, ఏంటయ్యా వాళ్ళు వస్తా వాళ్ళ సొమ్ము నాకు, వాళ్ళ సొమ్ము కాదండి, వాళ్ళ కష్టం అది, అది వాళ్ళ సొమ్ము కాదు, అది ఈ వీళ్ళ కష్టం. ఎందుకు పంపట్లేదంటే ఐగుప్తు అంతగా అభివృద్ధి చెందిన కారణం ఎవరంటే ఇజ్రాయేలు, అది వాళ్ళ కష్టం. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వారి యొక్క కష్టాన్ని వారు తీసుకొచ్చేసారు వాళ్ళు అక్కడ. ప్రభుకి స్తోత్రం కలడు గాక. భయపడిపోయారు అక్కడ. ఇప్పుడు అంత భయభక్తులతో దేవుడు నడిపించుకుంటూ వస్తే వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు. ప్రవక్త ద్వారా వాళ్ళని అంత భయపెట్టాడు ఆయన, రాజును భయపెట్టాడు, ఐగుప్తులను భయపెట్టాడు ఆయన. అంత భయంతో వణికించి దేశాన్ని కటిక చీకట్లకు దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. తన ప్రజలకు తరిగిపోని వెలుగునిచ్చాడు ఆయన. పగలు రాత్రి కూడా తేడా తెలియని సమయాన్ని ఇచ్చాడు ఆయన వాళ్ళకి. ఎంత మహోన్నతమైన సమయం చదువుతుంది. హల్లెలూయా. కానీ కొద్ది రోజులకి వాళ్ళకి మరలా చీకటి పడింది. కానీ మనమైతే ఎన్నటికీ చీకటిని చూడకునే ఒక సమయాన్ని మనం పొందబోతున్నాం. మనం ఆడ గొర్రెపిల్లయే దానికి దీపము వెలుగే ఉన్నాడు. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదు అక్కడ. అది నిజమైన ఘోషణ సోదరుడా. హల్లెలూయా. అంతగా భయపెట్టి దేవుడు వారు నడిపిస్తే వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు. ప్రభు అంటున్నారు, రండి రండి, మీరు తిరిగి రండి, యెహోవా తట్టు మనము మరలదము, ఆయన దగ్గర తిరుగుదాం మనం, రండి. ఆయన అంటారు చూడండి, మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసాను, ఆయనే మనలను స్వస్థపరచును. ఇది ఎంత మేలుకొల్పు బ్రదర్. మనల్ని ఈ యొక్క దేశం నుంచి తరిమింది ఎవరు? ఆయనే. మనం రప్పించాలంటే ఎవరు? ఇది నీకు తెలిసినప్పుడు నీ ముందు ఏది నిలబడతాది? హల్లెలూయా. నువ్వు అది పూర్తిగా ప్రభు పైన నువ్వు ఆధారపడుతున్నావు. ఈ మాట నువ్వు చెప్పగలిగావంటే ప్రభుగా నువ్వు పూర్తిగా ప్రభు పైన నువ్వు ఆధారపడుతున్నావు. నువ్వు ఆయనే మనల్ని చీల్చివేశాను, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. ఇంకెవరు లేరు, ఎవరు చేయలేరు.
శత్రువుల చేతుల నుంచి విడిపించగలిగింది ఈ లోకంలో ఎవరు లేరు, ఆయన మాత్రమే. ఆమేన్. ఆయనే మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. ఆమేన్. ఒక స్తోత్రం కలగాక. ఇది ఇజ్రాయేల్ చెప్పుకున్న సంఘటనలు. ఇజ్రాయేలే కాదు, ఇప్పుడు మనకు కూడా ఈ యొక్క మాటలు ఎంతో ఉపయోగపడే మాటలు ఇవన్నీ కూడా. ఆమేన్. చూడండి 3వ వచనం చదువుతా చూడండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. మనం రండి, తిరిగి రండి యెహోవా దగ్గరికి. ఎందుకు? ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. నువ్వు మందిరానికి ఎందుకు రావాలి? అప్పుడే కనబడి అప్పుడే ఆవిరైపోయి భక్తులు రావడానికి మందిరానికి? దానికోసం ప్రభు నీకోసం సిలువలో మరణించింది. దానికోసమే నేను అమెరికా వీధుల్లో కార్ యాక్సిడెంట్ లో బలైంది. ఎందుకోసం రావాలి మందిరానికి? జ్ఞానము, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి నువ్వు రావాలి. హల్లెలూయా. చూడండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవటకు ఆయనను అనుసరించుదాము రండి. ఆమేన్. ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన నువ్వు వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? ఉదయం తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయం ఎలాగైతే ఖచ్చితంగా సూర్యుడు అస్తమిస్తే మనకు నిశ్చయిత ఉంటుంది, తెల్లారే వస్తుంది. అవునా? సూర్యుడు సాయంత్రం అయిందంటే మరలా మనకు ఏముంటది? గురి ఉదయం వస్తుంది. అలాగే దేవుడు ఉన్నాడు అంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆమేన్. కాబట్టి మనం జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఓ సహోదరుడా, యెహోవా తట్టు తిరగండి. ఓ సహోదరి, యెహోవా తట్టు తిరగండి. యెహోవాను కూర్చునే జ్ఞానము మనం సంపాదించుకుందాం రండి. మీరు ఆయన వైపు మీరు మరలండి, తిరగండి. మీరు అప్పుడే కనబడి ఆవిరిగా ఎగిరిపోయే భక్తితో కాదు, ఆయన జ్ఞానముతో నింపబడిన వారే యెహోవా మందిరంలోకి మీరు రండి. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఉదయం మరలా వచ్చే రీతిగా ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును. ఆమేన్. ఇప్పుడు అదే విధంగా తొలకరి వర్షము కడవరి వర్షము బోధతో ఆ దేవాది దేవుడు మన యొద్దకు వచ్చాడు. బ్రదర్, ప్రియమైన నా సహోదరులరా, మీరందరూ రండి యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాం. ఆమేన్. మీరు మందిరానికి రండి, మీరందరూ మీ యొక్క హృదయాన్ని ప్రభు వైపు తిప్పండి. యెహోవాను గురించిన జ్ఞానం మనం సంపాదించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు నిజంగా యెహోవా తట్టు మీరు తిరిగినట్లయితే ఇక్కడ యెహోవా జ్ఞానం మీకు బోధించబడుతుంది. యెహోవా తట్టు మీరు తిరగండి, యెహోవా జ్ఞానాన్ని మీరు సంపాదించుకోనండి. ఆయన ఖచ్చితంగా తొలకరి వర్షము కడవరి వర్షం మాదిరిగానే నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన అనగా అర్థం అంటే వర్తమాన రూపంలో ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం మాట చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అన్నది. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చునుడని జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తిరిగిన వారు 4,000 మంది పురుషులు. ఆమె ఎహెజ్కేలు 9వ అధ్యాయము 1వ వచనం, పేజ్ నంబర్ 692. మరియు నేను చెవులారా వినినట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. ఒక్కొక్కడు తాను పతము చేయు ఆయుధమును చేత పట్టుకుని పట్టణపు గవిలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని ఉత్తర దిక్కునున్న పై గవిని
మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరికి వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యమును గురించి మూలుగిలిడుచు ప్రలాపించిన వారి లలాటమున గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఎలాగో సెలవిచ్చాను. మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరిని హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికి ఉండనో వారిని ముట్టకూడదు. వారు మందిరం ముందరున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, క్రీస్తుబిడ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ మా యొక్క మట్టి పెదవుల ద్వారా ఆరాధించడానికి మాకు మాంసపు దేహాన్ని ఇచ్చి, ఓ ప్రభు మరి మీ యొక్క జీవాన్ని మాలో ఉంచిన దేవుడా మీకు వందనాలు. అబ్బా నాయనా తండ్రి అని మూలిగిలిడే ఆత్మను మాలో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మాకైతే మేము అనుకోవచ్చు, మేము మందిరానికి వచ్చాం, 100 కొలది కిలోమీటర్లు ప్రయాణం చేసి మందిరానికి వచ్చాం, మేము సహోదరులు కలిసాం అని మేము అనుకోవచ్చు. కానీ అది మేము కాదు, మాలో ఉండి మీరే వచ్చారని మేము నమ్ముచున్నాం మా ప్రభు మీకు వందనాలు. ఎందుకంటే ఓ కరడు పిలిచినట్లుగా సముద్రపు అలా మరొక సముద్రపు అలా పిలుస్తున్నట్లుగానే మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం మా ప్రభు. ఒక సహోదరుడు మరొక సహోదరుని పిలుస్తున్నాడు, ఒక సహోదరి మరొక సహోదరిని పిలుస్తున్నది. ఓ రండి 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 రండి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. ఓ రండి 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 రండి, యెహోవాను కనుగొందాము రండి అని ఆ కరడు పిలిచినట్టుగానే మేమందరం కూడా ఒకరినొకరు పిలుచుకుంటూ పురికొల్పుతూ ఇక్కడ సమకూర్చబడ్డాం మా ప్రభు నీకు వందనాలు. ఓ సంఘాన్ని సహోదరులు బలపరచండి. చదవబడిన లేఖన భాగాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రభు. మీరే రంగం మీదకి వచ్చి కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. కూర్చున్నాం. థ్యాంక్ యూ. చదవబడిన లేఖన భాగం నుండి 7 గంపలు అని చిన్న సందేశాన్ని మనం మాట్లాడుకుందాం. దేవుని యొక్క 7 వర్తమానికులు, దేవుని యొక్క 7 వర్తమానికులు, దేవుని యొక్క 7 దూతలు ఈ యొక్క సమయంలో ఎలా పనిచేస్తూ ఉన్నారు, దానికి పరిశుద్ధ గ్రంథము పలుకబడిన వాక్యము ఏమి చెప్తా ఉందనే విషయాల్ని మనం చూద్దాం. బహుశా ఈ అంశాన్ని మనం ముగించలేకపోవచ్చేమో, ఎందుకంటే అన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సిన పని లేదండి. మొత్తం అన్ని ఆయనే చక్కబెట్టి వెళ్ళిపోయారు. ఆయన సెలవులో చెప్పారన్న, ఇట్స్ ద ఫినిష్. ఏం చెప్పారైనా? మొత్తం అయిపోయింది, మొత్తం నేను ముగించేసేది. ఏం ముగించారు? నువ్వు కష్టపడాల్సిన పని లేదు, ఏం జరగబోతుందో ముందే చెప్పిల్లారు ఆయన. ఆయన మొదటి రాకడ, రెండవ రాకడ, ఆయన వచ్చి ఏ పని చేస్తారు, సంఘం ఎలా కదిలించబడబోతుంది, ఇవన్నీ కూడా ఆయన ముందుగానే మనతో చెప్పేశారు. ముద్రలు బోధించారు, సంఘకారాలు బోధించారు. ఎవరు? కానీ అది వాళ్ళకి అర్థం కాలేదు. అవునా? కొత్త నామం గురించి చెప్పారా యేసుక్రీస్తు? చెప్పలేదా? ఓ ఇప్పుడు నేను నా తండ్రి పేరులో వచ్చాను, కానీ నా పేరులో ఒక ఆయన వస్తాడు, నా పేరులో ఒక ఆయన వస్తాడు అంటే ఏ పేరు అది? కొత్త పేరు. మనం చెప్పట్లేదు ఈ పేర్లే, ఆల్రెడీ యేసుక్రీస్తు అనౌన్స్ చేసే వెళ్ళారు. ఇక్కడ ముద్రల గురించి మాట్లాడాను. మత్తయి సువార్త 24 7 ముద్రలు బోధించాడు ఆయన. ఆ కొండ మీద ప్రసంగంలో 7 ముద్రలు చెప్పాడు ఆయన. సంఘకాల గురించి మాట్లాడాడు ఆయన, ఆది పాపం గురించి మాట్లాడాడు ఆయన, సర్పసంతానం గురించి మాట్లాడాడు ఆయన, వివాహం పరిత్యాగం గురించి మాట్లాడాడు ఆయన. అవునా? చెప్పారు, విశ్వడం చెప్పారా లేదా? వివాహం పరిత్యాగం మీద మాట్లాడింది మొట్టమొదటిగా మోషే. ఆ తర్వాత ఎవరు మాట్లాడారు? యేసుక్రీస్తు మాట్లాడారు. ఆ తర్వాత ఎవరు మాట్లాడారు? పౌలు గారు మాట్లాడారు. ఆ తర్వాత విశ్వడం మాట్లాడారు. ఈ మధ్యలో ఇంకెవరు మాట్లాడారు?
ఇప్పుడు మరలా ఇప్పుడు పెళ్లి కుమార్తె మాట్లాడుతుంది వాటి మీద. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి తప్ప ఒక పురుషుడు ఒక స్త్రీని విడనాడడానికి సంబంధమే అవకాశమే లేదు. అది అది ఇక్కడ జరిగే వివాహాలు మామూలు వివాహాలు, ఇవన్నీ భౌతిక సంబంధమైన వివాహాలు. ఇది ఈ వివాహము దేనికి సూచనగా ఉందంటే గొర్రెపిల్ల వివాహానికి సూచనగా ఉంటుంది. మనం అనుకుంటున్నాం మేము పుట్టాము, మేము పెరిగాము, మేము వివాహం చేసుకుంటున్నాం, మేము బిడ్డలు కన్నాము మాకు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ జరిగే వివాహాలు ఒక నిజమైన వివాహం జరగబోతుంది అనడానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. ఒక నిజమైన పెళ్లి కుమారుడు, నిజమైన పెళ్లి కుమార్తె. బైబిల్లో రాయబడింది వివాహం అన్ని విషయంలో ఇక్కడ జరిగేది కాదు. ప్రతి శుభరేఖల మీద వేస్తారు. ముందు పెళ్లి అయితే దాని మీద అదే వేస్తారు. వివాహము అన్ని విషయాల్లో ఈ భూ సంబంధమైన వివాహం కాదు గురించి చెప్పింది ఆయన. అవునా? జరగబోతుంది. హిందువులు కూడా చెప్తారు కదా, ఒక లోక కళ్యాణం ఉంది అని చెప్తారా? ఒక లోక కళ్యాణము ఉంది. ఏంటి ఆ లోక కళ్యాణం అంటే గొర్రె పిల్ల తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయే సమయం అది. అది అన్ని విషయాల్లో ఘనమైన కార్యం. ఆమె దేవుడు చేసినటువంటి అన్ని విషయాల్లో హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశములు కలుగురు గాక. వచ్చేసిందా లేదా బ్రదర్? దానికి పునాదులు వేసుకుంటూ వచ్చింది అది. సూర్యుడు వెలుగురు గాక. పగలు వెలుగునివ్వడానికి సూర్యుడు వచ్చింది గాక పిలిచాడు ఆయన. అది పగల వెళ్తా ఉంది ఇప్పటికి కూడా. రాత్రిని పరిపాలించడానికి ఏడడానికి చంద్రుడు వచ్చాడు గాక. చంద్రుడు వచ్చాడు. రాత్రికి రాజు ఎవరు? చంద్రుడు. నక్షత్రాలు, జీవరాశులు, సముద్రాలు ప్రభు పిలిస్తే వచ్చినాయి. ఎందుకు ఘనమైన కార్యాలు బ్రదర్? ఎవరైనా చేయగలుగుతారా? ఈ లోకంలో దేవుళ్ళు అని పిలువబడిన వారు ఎవరైనా చేయగలుగుతారు బ్రదర్? ఆనంద బ్రదర్, ఆనంద బాగా ఎనమని కూర్చున్నారు ఈరోజు. వెనక కూర్చుంటే మీ దృష్టి అట్టి మలుగుతూ ఉంటారు. ఎదురుకు వచ్చాను బ్రదర్. పిల్లలు జాగ్రత్తగా కూర్చోబెట్టి అట్టి తెలుసుకోండి బ్రదర్. పిల్లలు డిస్టర్బ్ అవుతారు. సహోదరులు అటు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. దేవుని యొక్క కార్యం ఎంత గౌరవమైంది బ్రదర్? ఆయన పిలిస్తే వచ్చింది బ్రదర్. గాలి ఆయన పిలిస్తే వచ్చింది. వెలుతురు ఆయన పిలిస్తే వచ్చింది. ఎంత ఘనమైంది బ్రదర్? హల్లెలూయా. కానీ పౌలు గారు అంటారు వివాహము వివాహము సృష్టికరణ బ్రదర్. సృష్టికరణ. దేవుడు రక్త మాంసంలో వచ్చి ఈ లోకానికి వచ్చి రక్షణ విమోచన ఇచ్చిన దానికన్నా ప్రభువు నిన్ను కలుసుకోవడం అనేది ఘనమైన కార్యం. హల్లెలూయా. నువ్వు ప్రభుతో కలిసి నిత్యత్వంలో ప్రవేశించడం అనేది ఈ లోకంలో ఘనమైన కార్యము. ఇక్కడ ఈ పెళ్లిలో శుభలేఖలో ఉన్న వివాహం కాదు బ్రదర్. ఇది మనం ప్రభుతో కలిసిపోయే వివాహము. అది గొర్రెపిల్ల వివాహం. అది అని అంటున్నాడు. ప్రకటన 19వ అధ్యాయంలో బైబిల్లో రాయబడి ఉంది. ఇది గొర్రెపిల్ల వివాహ సమయము ఆసన్నమైనది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆసన్నమైపోయింది. గొర్రెపిల్ల తన భార్య కలుసుకునే సమయము ఆసన్నమైనది. అదే గొర్రెపిల్ల పెళ్లి మరియు విందు. ఆమేన్. కాబట్టి ఈ కార్యము దేవుని యొక్క దృష్టిలో చాలా ఘనమైనది. ఎందుకంటే ఆయన కలుసుకుంటాడు బ్రదర్. హల్లెలూయా. ఆయనే నీలా మారాడు. నీవు ఆయనే నీవు. ఇప్పుడు మరలా ఆయన నీలో కలుసుకుంటాడు ఆయన. ఇది దేవుని మర్మం అంటే ఇదే బ్రదర్. ఆమేన్. దైవత్వం అంటే ఇదే. దైవత్వం గ్రహించాలంటే నీవే దేవుడు, నీ లోపల ఉన్నదే దేవుడు. హల్లెలూయా. నీ లోపల ఇలాంటి 7 ప్రపంచాన్ని సృష్టించే శక్తి నీ లోపల సామర్థ్యాలు ఉన్నాయి. కానీ నువ్వెవరో నీకు తెలియకపోవడం వల్ల నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వెవరో నీకు అర్థం కాకపోవడం వల్ల సమాధిలో వెళ్ళినట్టుగా చిన్నపిల్లవాడు ఏలా వేసుకుంటూ వెళ్ళినట్టుగా ఈ లోకంలో నువ్వు ధైర్యం లేకుండా బయటికి నటిస్తూ నేను విశ్వాసిని, నాకు రోగాలుండో మరణంలో అని చెప్పుకుంటూ వెళ్తున్నావు. కానీ నువ్వు నిజంగా నీ లోపల ఉన్న భయాన్ని కనుక నువ్వు తొలగించినట్లయితే నీవు ఇలాంటి ప్రపంచంలో ఒక 7ని కలుగునుగా కంటే నువ్వు చెబితే జరుగుతుంది ప్రజలు. ఆ శక్తి నీలో ఉంది. ఆమేన్. నీలో పెట్టలేదు, పెట్టాడు దేవుడు. ఎవరైనా గులాబీలు సువాసన పెట్టగలుగుతారా? పెట్టగలుగుతారా బ్రదర్? ఏం చేస్తుంది అది? పుట్టుకతోనే పరిమళిస్తుంది కదా బ్రదర్. సువాసన వెదజల్లుతుంది కదా. దానికి ఎవరు నువ్వు వెళ్ళి నువ్వు గులాబీవి చూడంగా తీస్తున్నారు. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి నువ్వు గులాబీవి, నువ్వు ఎర్రగా పుట్టాలి, నువ్వు ఏం చేయాలి, సువాసన ఇవ్వాలి అని దానికి ఎవరు కూడా చెప్పాల్సిన పర్లేదు. దాని పుట్టుకే అలాంటిది అది. అలాగే నీవు కూడా, నువ్వు క్రీస్తువి, నువ్వు దేవుడివి, నువ్వు పలుకు, అది జరుగుతుంది. నీ లోపల దేవుడు ఏం పెట్టలేదు. నీ యొక్క తయారీ అలా ఉంది, నీ నిర్మాణమే అలా ఉంది. నువ్వు క్రీస్తువు, నువ్వు దేవుడు, నువ్వు చెప్పు, అది జరుగుద్ది.
వీళ్ళు అనుమానం లేకుండా, భయం లేకుండా, ఆందోళన లేకుండా ఇది జరుగుతుందా అనే ఆ యొక్క ఆ వెనకబాటుతనం నీలో లేకుండా నువ్వు పలికితే ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఇది చాలా గొప్ప కార్యం ఇది. ఆమె యేసుక్రీస్తు అన్నీ చేశారు నీ కోసము, సమస్తాన్ని చక్కబెట్టి ఆయన కలవరి శిలువలో హోప్లెస్ అయిపోయింది, ఇక నాది ఏం లేదు, ఇక మీరే. ఎందుకైనా చేతులు పెట్టండి కదా. యేసుక్రీస్తు కలవరి శిలువలో 2 చేతులు కాలికి ఎందుకు చూపించారు లక్ష్మణ? నేను మొత్తం నెరవేర్చా, ఇక చెయ్యాల్సింది నువ్వే, నా చేతులు ఏం లేదు, నాది ఖాళీ, నేను ఖాళీ. ఇప్పుడు ఇది ఎక్కడుంది? లక్ష్మణ్ ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇప్పుడు సామాన్యంలో ఉంది. ఇప్పుడు ఇది నా చేతిలో ఏమీ లేదు. స్వరంగా అంటారు, నువ్వు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నువ్వు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, నీకు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తావు, ప్రభువా ఓ నాకు ఈ సమస్య వచ్చింది, ప్రభువా నాకు ఇది దుఃఖంలో నేనున్నా, ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకంటే ఎక్కువ బాధపడుతుంటున్నాయి. నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, అయ్యో ఇప్పుడు నాకు తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది, తీవ్రమైన అనారోగ్యం వచ్చింది, లేదా తీవ్రమైన సమస్య వచ్చింది, ఓ ప్రభు ఈ సమస్య నువ్వే పరిష్కరించాలి అని నువ్వు కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నీకంటే ఎక్కువ బాధపడుతున్నాడు అక్కడ నీకు ఎదురుగా. కారణం ఏంటో తెలుసా? ఆయన ఏమంటాడంట, అయ్యో సాల్మాన్ బ్రదర్ అది నా దగ్గర లేదు, నా దగ్గర ఉంటే నేను ఎప్పుడో ఇచ్చేసేవాడే, నాకు దూరంగా నీకు దగ్గరగా ఉన్నది, అదే నేను అందుకునేంత దూరంగా ఉంది, నీకు అందుకునేంతగా దగ్గరలో ఉంది. అందుకోసం ఆయన చెప్పాడు, నా దగ్గర ఏం లేదు. శిలువలో 2 చేతులు చూపించాడు, నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నది? అది నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నువ్వు తీసుకొని నీ స్థానంలో నువ్వు నిలబడి నువ్వు పలికితే ఇలాంటి ప్రపంచంలో ఒక 7 సృష్టించగలవు బ్రదర్. ఆమె మీరు ఊహించగలుగుతున్నారు బ్రదర్? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించరు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నీలో నివాసమైనాడు. సతీశ్వరుడు ఇప్పుడు భూమి ఆకాశమును సృజించే శక్తి కలిగినాడు ఆయన. అదే దేవుడు, అదే అభిషేకము ఇప్పుడు నీలో నివాసమైంది. అది నెరవేర్చడానికే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా కార్యాలు చేశారు. ఒక కార్యాన్ని మనం తీసుకుందాం ఈరోజు. ఆయన విస్తారంగా మాట్లాడతారు కదా, ఎప్పుడు మాట్లాడినా విస్తారంగా మాట్లాడుతూ జనులు కూడా ఆయన మాటలు చెబుతూ ఉంటే విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు. టైం చూసేవాళ్ళు కాదు, పగలు చూసేవాళ్ళు కాదు, రాత్రి చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన మాటల్లో అంత మాధుర్యం, అంత తీయనిదనం, అంత సమాధానపరిచి, సంతోషపరిచి, ఉల్లాసపరిచేటువంటి ప్రసంగాలు అవి. ఆమె కొండ మీద ప్రసంగికుడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే వేలాది మంది వచ్చేవాళ్ళు కాబట్టి ఆయన ఎత్తైన ప్లేస్ లో కూర్చోవడం కోసం ఒక కొండ మీద కూర్చున్నాడు ఆయన, అందరికి కనపడేలాగా. ఆయనకి ఏం పెట్టారు? కొండ మీద ప్రసంగికుడు వచ్చాడు రై, అక్కడ కొండ మీద మనం అక్కడికి వెళ్దాం పదండి అని వేలాది మంది ప్రజలు తరలి వచ్చేవాడు. ఒకరోజు ఆయన విస్తారంగా మాట్లాడారంటే పొద్దుగుపోయింది. శిష్యులు వచ్చి చెవులో చెప్తున్నారు, ప్రభా చాలా పొద్దుగుపోయింది. ఇది 7 రొట్టెలకు, నేను 5 రొట్టెల గురించి మాట్లాడతాను. చాలా పొద్దుగుపోయింది, అక్కడికి వద్దాం, 3వ దగ్గరికి వద్దాం. 5 రొట్టెల గురించి మాట్లాడతా, చాలా పొద్దుగుపోయింది. ఈ అరణ్యంలో వాళ్ళకి రొట్టెలే ఉంటాయి, వాళ్ళని పంపించేద్దాం, ఇంకొక చోట రాయబడింది అని మాట్లాడుతున్నారు శిష్యులు. మార్కులో, యోహానులో అక్కడ ఒక మాట రాయబడింది. అక్కడ ఏమని రాయబడిందంటే చూడండి ఒకసారి, ఓపెన్ చేయండి. ఆరో అధ్యాయము. అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్? గట్టిగా సపోర్ట్ కొడదామా బ్రదర్? హల్లెలూయా. బ్రదర్ యోహాను 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. చూడండి, యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. పండుగ సమయం అది కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీడు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాడు. ఎవరు అడిగాడా? మరొక చోట శిష్యులే ఆయన అడిగినట్టు కానీ యోహాను క్లియర్ గా రాస్తాడు. యోహాను సువార్తలో చాలా క్లియర్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా, అంటే అన్ని మనకు ఉపయోగపడేవి,
కానీ యోహాను మరింత వివరంగా మనకు అర్థమయ్యే రీతిలో రాశాడు యోహాను. ఇక్కడ కొండ మీద కూర్చున్న శిష్యులు ఆయన కొండ మీద కూర్చుని ఉన్నారు. అది పస్కా పండుగ దినాలు అవి. వాడుక చొప్పున ధర్మశాస్త్ర ఆచారం చొప్పున పస్కా పండుగకి ఏం చేయాలి? వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వస్తారు, వాళ్ళు పస్కా ఆచరించడానికి. అనేక మంది ఆ పస్కా ఆచరించడానికి అక్కడికి వచ్చారు. ఇది విన్నారు, కొండ మీద ప్రసంగికుడు ఉన్నాడు, ఒక ఆయన వేసి వచ్చాడు, ఆయన పలానా చోట ఉన్నాడు అని చెప్పి తెలిసింది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు? ఆయన ఎక్కడున్నారు కనుగొని అక్కడికి రావడం మొదలు పెట్టారు. విస్తారంగా వచ్చారు, బహుజనులు వచ్చారంట అక్కడికి, వేల మంది వచ్చారు అక్కడికి. వాళ్ళందరూ అక్కడ రావడం, కొండ మీద నుంచి ప్రభువు చూశారు, యేసుక్రీస్తు చూశారు. చూసి పిలుపు ఒకసారి రా అని పిలిచాడు. ఎంతమంది వచ్చేస్తున్నారు కదా, ఎంతమంది వచ్చేస్తున్నారు కదా, వీళ్ళకి మనం ఆహారం పెట్టగలమా అని అడిగాడు. ఎవరు 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 అడిగారు కదా? యేసుక్రీస్తు ఎవరు అడిగారు? పిలుపుని అడుగుతున్నారంట. ఎంతమంది వచ్చేస్తున్నారు, మనం వీళ్ళకి ఆహారం పెట్టగలమా? పిలుపు అన్నాడంట, అబ్బో మనం పెట్టలేం ప్రభా, మనం పెట్టలేం. కొంచెం కొంచెం పెట్టినా కానీ ఒక్కొక్కరు చాలా ఖర్చు అయిపోతాయి. కడుపులంటే కాదు, చూసి మీరు భుజించడం ఎక్కడ నుండి రొట్టెలు అని చెప్పేసి పిలుపుని అడిగాడు. ఆయన అడిగాడు పిలుపుని, ప్రభు అడిగారు. అడిగారు కానీ చేరే ఉండేవో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించడం అలా అడిగారు. ఎవరిని పరీక్షించడానికి? అసలు పిలుపులో ఏ విశ్వాసం ఉందో చూద్దాం. పిలుపు అసలు నా గురించి ఏమనుకుంటాడో చూద్దాం. హల్లెలూయా. ఏం బ్రదర్, ఆయన ఎలా ఉన్నాడు? ఆయన నీ వల్ల నా వల్ల రక్త మాంస దేహంలో ఉన్నాడు. ఆయన పిలిస్తే జరుగుతుంది. చనిపోయిన వాళ్ళు లేస్తూ ఉన్నారు, ఒక గుడ్డివారు చూస్తూ ఉన్నారు, గుడ్డివారు లేచి నడుస్తున్నారు, దెయ్యములు ఒడికి పారిపోతూ ఉన్నాయి. నన్ను చూస్తూ ఉన్నారు, నా మాటలు వింటూ ఉన్నారు. ఎంత చూసినటువంటి పిలుపు అసలు ఏం చెప్తాడో చూద్దాం అని ఆయన అడిగాడు. పిలుపు ఏం చేద్దాం అంటావు? మరి ఎంతమంది వచ్చేస్తున్నారు, మరి మనం వీళ్ళకి ఆహారం పెట్టగలమా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం, ఫుల్గా కాదు, కడుపు నిండా కాదు, కొద్దిగా కొద్దిగా, కొంచెం కొంచెం. కడుపు నిండా పెట్టినా కాదు, కొంచెం కొంచెం పెట్టినా కూడా. ఎందుకంటే అంతమంది వచ్చారు, బహుజనులు వచ్చారు. చూసారా, మనం అప్పుడు 200 అంటే అప్పట్లో, ఇప్పుడు మనకైతే 2-3 కోట్లు అయిపోతాయి, లేదా 2-3 లక్షల్లోనే ఉంటుంది. ఎంతమంది జనాభాకి కొంచెం కొంచెంగా చిన్న చిన్న మొక్క ఇచ్చినా కూడా మనం ఆ డబ్బులు మనం తేలేం ప్రభు. ఎందుకంటే ఆయన పిలుపు ఏమి చెబుతాడో అని పరీక్షించడం కోసం అడిగాడు ఆయన. కానీ తాను ఏం చేయబోతున్నాడో తను ఎరిగినాడు. ఆయన ఏం చేయబోతున్నాడో, తాను ఎవరో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన రక్త మాంసాల్లో ఉన్నా కూడా తాను ఎవరు, తాను ఉన్నది ఎవరు, తాను ఎవరు పనిచేస్తున్నారు, తానకే తానుగా మాట్లాడుతున్నాడా, లేదా లోపల వేరే క్రియ జరుగుతుందా ఆయన తెలుసుండే ఆయన అడుగుతున్నాడు. పిలుపు అంటాడు, అబ్బో కొంచెం కొంచెం విధంగా మనం పెట్టలేం, ఎందుకంటే అంతమంది ఉన్నారు ఇక్కడ, బహుజనులు వచ్చేసారు ఇక్కడికి, మన వాళ్ళకి ఏ ఆహారమో మనం పెట్టలేము. చదువు. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సహోదరుడు ఆంధ్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ కొంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులు కూర్చుని చెప్పాను. చూడండి బ్రదర్, అందరే వచ్చాడు ఈ లోపు. అందరే కూడా విన్నాడు వచ్చి, అయ్యా జనులు మాత్రం బహు విస్తారంగా ఉన్నారు, మన దగ్గర ఏమీ లేదు, పైగా ఒక చిన్నోడు చూశాను నేను దగ్గర, అతని దగ్గర మాత్రం 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అవి తప్ప మరి ఇక్కడ మన దగ్గర ఆహారం ఏమీ లేదు, మనం ఏం చేయలేము అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు? మీరు వారిని కూర్చుండబెట్టండి. 50 చొప్పున 100 మంది చొప్పున మీరు వారిని కూర్చుండబెట్టారు. ఆ చేపలు తీసుకున్నాడు, ఆ రొట్టెలు తీసుకున్నాడు. ఆయన పైకి ఎత్తి 2 చేతులతో ఆయన ఆశీర్వదించి దాంట్లో గంపలు వేసి ఆయన ఏమన్నాడు? వీటిని తీసుకుని వెళ్ళి పంచిపెట్టండి. వాళ్ళు ఏమో సంచయించలేదప్పుడు, వాళ్ళకి ఏం అనుమానం రాలేదు, వాళ్ళకి ఎలా జరుగుద్ది అని ఎప్పుడు రాలేదు వాళ్ళకి. ప్రభు చెప్పారు, గబగబా వెళ్ళిపోయారు. ఏంటి బ్రదర్, ఇక్కడ చూస్తే 1000 మంది ఉన్నారు, 2 చేపలు తీసి పంచిపెట్టమన్నావు. ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు? స్త్రీలు పిల్లలు కాకుండా 5000 మంది పురుషులు ఉన్నారు అక్కడ. స్త్రీలు పిల్లలు కాక, పిల్లల్ని స్త్రీలు లెక్కించడం దేవుడు ఇప్పుడు. 5000 మంది పురుషులు ఉన్నారు అక్కడ. దాంట్లో గంపలు చూస్తే
2 చేపలు 5 రొట్టెలు. ఎంతమందికి వేయాలి ఇప్పుడు? చివరికి వెళ్ళి చెప్పాలి ఇప్పుడు ప్రభు ఇప్పటికే మనల్ని నవ్వుతున్నారు, నువ్వు 5 రొట్టెలు తీసుకెళ్ళిపోయి వెళ్ళిపో, 5,000 మందికి వచ్చాయి అంటున్నారు అని అన్నారు బ్రదర్. ప్రభు చెప్పారు ఆమె. హల్లెలూయా. ఒకవేళ 5కి వస్తే 5కి వేద్దాం, ఇక పెరిగి ప్రభు కార్యం. వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. తీసి గంపలో చేపట్టి చీటి మొదలు పెట్టారు, మొత్తం అంతా ఎత్తారు. ప్రభు అడిగారు, వీళ్ళు ఏమన్నారు తెలుసా? కొంచెం కొంచెం పెట్టినా కూడా మనం పెట్టలేం ప్రభు అంటే. బైబిల్లో రాయబడింది అక్కడ, వారు కడుపారా తిని తృప్తి పొందిన మీదట ఇంకా మిగిలిపోయింది. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులకి పంచి పెడితే వారు తృప్తిగా తిన్న తర్వాత, అబ్బో మాకు చాలండి బ్రదర్, మాకు వద్దు బ్రదర్, చాలు బ్రదర్, మీరు పెడుతుంటారు కదా, మాకు వద్దు బ్రదర్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మిగల తక్కువ మిగల ఎన్ని మిగిలిన? ఆయన అంటాడు, వాటిని వృధా చేయకుండా, నష్టము కలగకుండా, బైబిల్ రాయబడింది అక్కడ, నష్టము కలగకుండా వాటి మీరు ఏం చెప్పన్నాడు? గంపల్లోకి ఎత్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఎంతగా ఎన్ని వచ్చినాయి? వాళ్ళు అడిగారు, ఆయన అడిగారు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు? అయ్యా మేము 12 గంపలు ఎత్తాం. ఓకే, ఏం బ్రదర్ మనం ఏం చేయాల్సిన పని లేదు, ఏసు క్రీస్తు మొత్తం చెప్పారు బ్రదర్. మీ ఆ యేసు క్రీస్తు లాంటి నేత్రాలతో మీరు చూడగలిగితే మీకు బైబిల్ అర్థమైపోయినట్టే. ఆయన అడిగాడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారంటే ఆయన, వాళ్ళు చెప్పారు, అయ్యా మేము 12 గంపలు ఎత్తాం. వారిని పరీక్షించాలని అడిగారు. ప్రభు కార్యం ఒకటి జరగబోతుంది అక్కడ. దేవుడు అక్కడ చేసిన ఆ సంభవము చూడండి. దేవుడు తన యొక్క మొదటి రాకడలో వచ్చి ఎలా 12 మంది అపోస్తలులలో ఆయనే ఆ రొట్టెగా ఉండి విరవబడి 12 గంపల్లోకి ఎవరికైతే సరదపడ్డాడో ఆ 12 గంపలు ఈ లోకానికి వచ్చి ఒక మానవుడైన యేసే దేవుడు అని వర్తమానంతో నింపబడినట్టుగా ఆ 12 మంది అపోస్తలు ఈ లోకానికి వచ్చారు. నేను వెళ్ళిపోయిన తర్వాత 12 మంది వర్తమానికులు రాబోతున్నారని సూచనగా ఆయన కార్యం చేశాడు ఇక్కడ. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. మరొకసారి విస్తారంగా మాట్లాడాడు ఆయన. ఎన్ని రోజులు తెలుసా ఈసారి? 3 రోజులు మాట్లాడాడు ఆయన. వీళ్ళు సమయం చూడలేదు, పగలు చూడలేదు, రాత్రి చూడలేదు. దేవాజీ బ్రదర్ సమయం లేదు, 3 రోజులు అయిపోయింది. మరి దేవుడి మందిరానికి వస్తే అలాగే ఉండాలండి. మా డిఈ ఫోన్ చేస్తాడు, మా ఏఈ ఫోన్ చేస్తాడు, మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తాడు. వాళ్ళు చెప్పారు బ్రదర్, అక్కడ 4,000 మంది పురుషులు ఉన్నారు అక్కడ, స్త్రీలు పిల్లలు కాక. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? 3 రోజులు ఏం జరిగిపోయిందో తెలియలేదు వాళ్ళకి, అర్థం కాల టైం అసలు. ఓ ఎలాంటి ఒక మధురమైన సమయం బ్రదర్ అది. హల్లెలూయా. 3 రోజులు మర్చిపోయారు వాళ్ళు. అసలు వాళ్ళు తినలేదనే సంగతి కూడా మర్చిపోయారు వాళ్ళు. అంటే ఎలాంటి వర్తమానం ఇచ్చి ఉంటాడు ఆయన. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూస్తే బాగుండు బ్రదర్, ఆయన ఇచ్చిన సందేశం ఎలాంటిదో. హల్లెలూయా. ఎందుకంటే మనం కూడా కొండ మీద ఉన్నాం, కానీ మనం ఇప్పుడు చూడడానికి కొండలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన 3 దినాలు వర్తమానం ఇస్తే 3 దినాలు కూడా వారు మర్చిపోయారు. అసలు వాళ్ళు ఆకలి కూడా లేదు వాళ్ళకి, మర్చిపోయారు. కానీ బాడీ శరీరం అలసిపోయింది. వాడు తెలుసా మీకు? వాడు భోజనం చేయలేరు, కానీ శరీరం అయితే యేసుక్రీస్తే జారిపడ్డాడు వాళ్ళు చూసి. ఆయన అయ్యో వీళ్ళు దారిలో మోర్చిల్లి పడిపోతారేమో, ఎక్కడైతే వెళ్ళిపోతున్నారు. ప్రభు అంటారు అక్కడ, నాకు ఇష్టం లేదు వాళ్ళ దారిలో అలసపడి ఆయాసపడి వాళ్ళు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు అలసిపోయారు. మీరు గంట సేపు ఒకవేళ లేట్ అయితే పోకుండా బయట సౌండ్ వినపడుతుంటాయి, డబడబా బడబడబడని. ఇక్కడ గంటకే వినపడుతుంది బయట సౌండ్. కానీ వాళ్ళు ఎన్ని రోజులు పడదా, శరీరం బలహీనం అయిపోయింది, అలసిపోయి ఉన్నారు. కానీ తినాలనే ఆలోచన లేదు. మనకి శరీరం అలసిపోదు, ఆ సౌండ్ వినపడుతుంటాయి మనకి. సరే వెళ్ళి లోపలికి వెళ్ళి లోపల పడేసి వస్తే సరిపోతులే. ముందు ఇక్కడ ఏం జరుగుతుంది మనకొద్దు అంటే మనుషులుగా ఉన్నాం మనం. మేము తప్పుడేమంటలేదు. మీరు ఇప్పుడు మళ్ళీ తిరగడం మానేసి కూర్చొని ఇక్కడ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయేలా చేయొద్దు మీరు. కానీ అక్కడ వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి ఆలోచన లేదు, అయ్యో మేము తినాలి అనే ఆలోచన లేదు. ప్రసంగము అక్కడ 3 రోజులు ప్రసంగించబడింది. అక్కడ వాళ్ళు మర్చిపోయారు. యేసుక్రీస్తు చూసి వాళ్ళు చూసి అని ఉన్నాడు, జారిపడ్డారు. అయ్యో ఇలా పంపించడం నాకు ఇష్టం లేదు అని. చూడండి ఒకసారి అదే ఏమన్నారు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం.
నేటికి 3 నుండి నా ఎక్కడ ఉన్నారు వారికి తెలియలేదు వారి మీద కనికర పడుతున్నాడు. వారి మార్గంలో మొట్టమొదటి అని వారిని ఉపవాసంతో పంపేయటం నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఎంత గొప్ప జనసమూహంలో శిక్షపరచడానికి కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చిందని ఆయనతో చూసారా? మళ్ళీ శిష్యులకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఆయన అడిగాడు ఒకసారి, అసలు మీరు ఎందుకు రొట్టెల గురించి అంత బాగా ఆలోచిస్తారు? మీరు తిండి మీద మీ ధ్యాస అంత ఎందుకు? అసలు ఒకవేళ కావాల్సి ఉంటే ఆయన అనడా లేదా? ఆయన రొట్టెల గురించి మాట్లాడుతుంటే, అయ్యో మనం తింటకి ఏం తేలేదు కదా, దాని గురించి ప్రభు మాట్లాడుతుంటున్నాడు అని అంటే, ఆయన వారి యొక్క హృదయాలోచనలు ఎరిగి, మనం 5,000 మంది పంచిపెట్టినప్పుడు ఎన్ని రొట్టెలు తీసుకున్నాం? 5 రొట్టెలు. ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు. మనం 4,000 మంది పంచిపెట్టినప్పుడు ఎన్ని రొట్టెలు తీసుకున్నాం? 7 రొట్టెలు. ఎంతమంది పంచిపెట్టాం? 4,000 మందికి. మరి అయినా ఎంత జరిగినా కూడా మళ్ళా మీరు ఎందుకు ఆహారం లేదని మీరు ఎందుకు బాధపడుతున్నారు మీరు అని అడిగాడు ఆయన. చింత అవసరం లేదు. ప్రభుతో ఉంటే మీకు ఏ చింత లేదు బ్రదర్. ప్రభు మీ దగ్గర ఉంటే మీకు ఏ చింత లేదు. ఆమె అది భౌతిక సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభు మీతో ఉంటే మీ ఎక్కర ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయన వారు 3 దినాలు అలసిపోయిన తర్వాత తిరిగి వెళతా ఉంటే ఆయనకు అర్థమైపోయింది, వాళ్ళు ఒక్కొక్కరు లేచి తూలిపోతున్నారు, ఇటు పడిపోతున్నారు వాళ్ళు. ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళు ఎలా తోలుతారంటే దారిలో ఏమైపోతారు? మోర్చిల్లి పడిపోతారేమో. అయ్యా పేతురు, యాహాను వాళ్ళు అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదయ్యా. మరి ఏం చేద్దాం ప్రభువా? మన దగ్గర ఏమి లేవుగా. ఈ అరణ్యంలో మన దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు. అక్కడైతే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఇంకొక సువార్తలో, టైం అయిపోతున్నారు, గబగబా వచ్చారు. మీరు టైం అయిపోతుంది, మన సాయంత్రం అయితే వాళ్ళకి భోజనాలు ఉండవు, చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు హోటల్స్ ఉన్నాయి, మీరు పంపించేశారనుకో వాళ్ళు వెళ్ళిపోయి కొనుక్కొని తినేసి వచ్చేస్తారు అని చెప్పారు. ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. ఎవరికి? మీరు ఆగండి ఆయన. వాళ్ళు సలహా ఇచ్చారు పొద్దుగోక ముందే సలహా ఇచ్చారు. మన 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 సోదరులు చెప్తున్నారు కదా, కొంచెం టైం అయిపోతుంది, మనం ముందు తినేసి కూర్చుంటే మనకు నాకు ఇదే గుర్తొస్తుండే. అంటే అక్కడ ఏ ఆత్మ పని చేసిందో మనకి ఇక్కడ అదే ఆత్మ పని చేస్తుంది కదా. హల్లెలూయా. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ప్రభా సాయంత్రం టైం అయిపోయింది, భోజనం టైం అయిపోయింది, మనం ఇక్కడే పెట్టుకుని కూర్చుంటే వాళ్ళు ఆకలితో బాధపడతారు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, మనం వదిలేసామనుకో వాళ్ళు వెళ్ళిపోయి కొనేసుకుని తినేసి వచ్చేస్తారు అని చెప్పి సలహా ఇచ్చారు. ప్రభు అన్నారు, మీరు మాట్లాడండి, నేను చేస్తాను. ఆమె ఎందుకంటే ఆయన వారికి ఏది ఇవ్వాలో ఆయన ఎరిగినాడు. అక్కడ నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు ఏది అవసరమో ఆయన ఎరిగినాడు బ్రదర్. నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఆయన దగ్గరికి రా, నీకు ఏది కావాలో ఆయన చూసుకుంటాడు బ్రదర్. ఆయన అంటున్నాడు, వారు మోర్చిపోతారేమో, వాళ్ళు మోర్చెళ్ళిపోతారేమో, వాళ్ళు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. వారి ఒక జంతు బలి కింద ఉన్న వాళ్ళకే దేవుడు అంత అక్కర తీసుకుంటే, యేసుక్రీస్తు రక్తము, క్రీస్తు బెణం రక్తము, క్రీస్తు ఆమోసిక రక్తము మీ మీద అన్వయించబడిన మీ ఎడల ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు. ఆయన ఎంత బాధ్యత తీసుకుంటాడు. ఆయన ఎంత అన్వయించబడింది మీ మీద. హల్లెలూయా. ఆయన మరీ ఎక్కువ అక్కర తీసుకుంటాడు మీకోసం. ఆయన అంటున్నాడు, నేను అలా పంపించడం నాకు ఇష్టం లేదు. మీరు వాళ్ళు ఏం చేద్దాం? వాళ్ళు అన్నారు మళ్ళీ, అయ్యా మరి ఇంతమందికి మనం ఏం చేయగలం? ఎరణ్యంలో మనకి ఎక్కడుంది ఆహారం? మళ్ళీ ఏం చెప్పాడు, అయ్యా 7 రొట్టెలు ఏమున్నాయి? అక్కడైతే 2 చేపలు ఉన్నాయి, కానీ ఇక్కడైతే కొన్ని చిన్న చేపలు. అక్కడ మొదటిసారి అయితే 5 రొట్టెలు 2 చేపలు, ఇప్పుడైతే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. ఓ 5 చాలు. ఆమె చూడడానికి చెప్పారు కదా, ఆయన ఉన్న వాటిని తీసుకొని ఎక్కువ చేశాడు. ఆయన యేసుక్రీస్తు ఉన్న వాటిని తీసుకొని ఎక్కువగా చేశారు. ఆయన క్రీస్తు బ్రహ్మము లేని దానిని శూన్యంలోంచి పిలిచాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మహిమ అక్కడికన్నా ఇక్కడ మరింత స్పష్టమైంది. అక్కడికన్నా క్రీస్తు ఆవశ్యక విషయంలో మరింత స్పష్టత వచ్చింది. ఇప్పుడు నీ విషయంలో పూర్తిగా బయలుపడింది వాక్యం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది బ్రదర్? మీరెవరో మీరు చెప్పండి. మీరు చెప్పండి బ్రదర్. ఎవరు బ్రదర్ మీరు? వాక్యమా మీరు? హల్లెలూయా. మీరు యేసులో మీరు ఒక యేసు అనేక మంది యేసులో మీరు కూర్చున్నాడు ఇక్కడ. అంటే ఎంత అక్కర కలిగినాడు చూడండి బ్రదర్. ఆయన తన ప్రజలంటే ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత జాలి. వాళ్ళు దారిలో మోర్చెల్లి పడిపోతారేమో అని ప్రేమించి ఆయన అంటున్నాడు, వాళ్ళని అలా పంపించడం నాకు ఇష్టం లేదు. ఆయన అంటే చూడండి, ఎంత గొప్ప జన సమూహం. 33 ఆయన శిష్యులు ఎంత గొప్ప జన సమూహమును తృప్తిపరచకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనేది.
యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చునుడని జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహములకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఆమేన్. ఎందుకు దేవుడు ఈ 2 కార్యాలను సంభవాలు జరిగించారు? ఎందుకు చేశారు ఈ పనిని ప్రభు? ఆయన సువార్త ప్రారంభంలో 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అవునా బ్రదర్? 40 రోజులు ఉపవాసం ఉన్నారు సువార్త ప్రారంభంలో. ఆకలితో ఉన్నాడు ఆయన, అలసిపోయినాడు ఆయన. బైబిల్లో రాయబడింది, పరలోకపు దూతలు వచ్చి ఆయనకి పరిచయం చేసినట్టుగా బైబిల్లో రాయబడింది. ఎవరికి? మరి అప్పుడు ఎందుకు ఆయన రొట్టెలు తీసుకుంది ఆయన తినలేదు, భుజించలేదు? ఆయనకి ఆలోచన రాలేదా? ఒకవేళ ఆయన రాకపోతే సాతాను ప్రత్యక్షమైంది అక్కడ. సాతాను వచ్చింది అక్కడికి. వచ్చి ఏం చెప్పింది? బైబిల్లో రాయబడింది కదండి, రాళ్ళ రొట్టెగా చేసుకుని తినమని. అంత నీరసంగా ఎందుకున్నావు? అంత బలహీనంగా ఎందుకున్నావు నువ్వు? నీ చుట్టూ ఉన్న రాళ్లే కదా, కొండ మీద ఉన్నావు నువ్వు. నీ చుట్టూ రాళ్లే ఉన్నాయి కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తిన, వాక్యం ఉంది కదా అని చెప్పి. కానీ చేశాడు ప్రభు? చేయలేదు. ఆ తర్వాత ఆయన బైబిల్ మనం చూస్తే చాలా సార్లు ఆయన ఆకలి కొని ఉన్నాడు. ఆయన సమయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఆయన సమయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వేరే మార్గంలో వెళ్ళాల్సిన ఆయన వేరే మార్గం గుండా సమయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఆయన వాళ్ళు అడిగారు శిష్యులు, ప్రభా ఇది చాలా చుట్టైన దూరంగా ఉన్న ప్రాంతం, ఇది చాలా కిలోమీటర్స్ ఎక్కువగా ఉంటాయి, మనము ఈ మార్గం గుండా వెళ్తే మనం వెళ్ళాల్సిన గమ్యానికి త్వరగా వెళతామని చెప్తే, లేదు 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 నేను ఆ మార్గం గుండే వెళ్ళాలి. ఎందుకంటే ఈ స్పష్టంగా చెప్తారు, ఆ మార్గంలో అబ్రహామే కుమార్తె అక్కడ. ఆ మార్గంలో అబ్రహాం కుమార్తె కాబట్టి ఆయన అబ్రహాము సంతానం దర్శించగా వచ్చాడు. ఆయన ప్రపంచ జనాభాని కాదు. దేవుడు ఎవరు దర్శించాడు ఈ రోజుల్లో? అబ్రహాము సంతానాన్ని. ఆ రోజుల్లో భౌతిక సంబంధమైన సంతానం దర్శించాడు ఆయన. ఈ రోజుల్లో ఆకాశ నక్షత్రం లాంటి నిన్ను దర్శించాడు ఆయన. ఆయన వెళ్ళాల్సింది కాదు ఆ మార్గంలో, కానీ అక్కడ ఎవరున్నారు? అబ్రహాము సంతానం ఉంది అక్కడ. హల్లెలూయా. జనాలు తోసుకుంటూ వస్తా ఉన్నారు. జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడు. జక్కయ్యకి తెలీదు, కడిగేయాలి, ప్రశ్నించాలి, నువ్వు అబద్ధిగా చెప్పేయాలి అని అనుకుంటున్నాడు. ఎలా ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలి? అర్థంలో చూసుకుంటా నీళ్ళు అర్థం నిలబడి మై డియర్ శ్రీ యేసు అని ఇద్దామా? కోటిల్లో లాక్కుంటున్నాడట. తీసుకోండి అని చెప్తున్నాడు కదా. వాడు ఎలా ఇస్తే నేను ముందు ఆయన నేను చేయటం ఏంటి? నేనెవరిని? నేను రోమ ప్రభుత్వం ఎంప్లాయీ. నేను చేయటం ఏంటి ఆయనకి? పైగా అతను అబద్ధికుడి. ఇప్పుడు ఆయన ముందు నేను అఫీషియల్ గా ఉండాలంటే ఈ నల్ల కొట్టేసుకుంటే బాగా కనబడతానా? నేను అంతమంది జనాభాలో నేను ప్రత్యేకంగా ఉంటానా? ఏ కొట్టేసుకోవాలి? బీరువా తీసి డాబ్ డాబ్ సౌండ్ ఎత్తాడు ఆయన. ఆ మంచం మీద పడుకున్న రేపుగా అర్థమైపోయిందంట, ఓహో ప్రభు క్రియ చేస్తున్నాడు, నా ప్రార్థన ఫలించింది, ప్రభు ఆయనలో క్రియ జరుగుతుంది. హల్లెలూయా. కానీ చూడడానికి అది ఎలా ఉంది? వ్యతిరేక భావంతో ఉంది అది. అక్కడ అది ఎలా ఉంది? ఏదైనా సరే నేను ఆయన కడిగేయాలి. ఏంటో నువ్వు చెప్పే వర్తమానం ఎక్కడుంది? నువ్వు చెప్పేది బైబిల్ తీ అని అడుగుదాం. ఇలా అడుగుదామా? ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుంది అనుకోండి. స్వయంగా చెప్పారు బ్రదర్, ప్రాక్టీస్ చేస్తాడు ఆయన. దేవుడు అతన్ని ఎలా దర్శించాలో ఇతను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. జక్కయ్య ప్రిపేర్ అవ్వట్లా, దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఆయన ప్లాన్ మొత్తం మారిపోయింది సీట్లోకి వచ్చిన తర్వాత. ఎలా ఉండాలి నేను వెళ్ళేసరికి నన్ను చూసి అందరూ నా వైపు జరగాలంటే ఆ జనాల్లో ఒక మంచి ఏం చేశాడు? జటమాంసత్వం జరుగుతున్నాడు ఆయన. అసలు ఆ స్మెల్ వచ్చేదే ఎవరి స్మెల్ అని చూడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. ఉందా బ్రదర్? కన్నా అలాగా నువ్వు అలాగే వస్తే కనుక నీ సీనే మారిపోతాయి కదా. నీ సీనే మారిపోతుంది బ్రదర్. ఏమైంది తెలుసా? జడమాంస అతరిపోయింది, డ్రైనేజీ వచ్చి మీద పడింది, మురుగు వాసన. ఎందుకంటే ఆయన పొట్టిగా ఉన్నాడు కదా, చెట్టు ఎక్కలేకపోయాడంట. అక్కడ డ్రైనేజీ డబ్బా, అదే డస్ట్బిన్ ఉంది అక్కడ. ఆ డస్ట్బిన్ వేసుకొని ఎక్కుదామని చూశాడంట. చాలా బరువు ఉందంట అది తప్ప ఎక్కడ ఏది కనపడానికి. దాన్ని పట్టుకొని లాక్కొత్తా ఉంటే మరి బరువు ఉంటుంది కదా, దాన్ని లాక్కొత్తా ఉండదు, వచ్చి మీద పడింది. జడమాంస అత్తర పోయింది. ఇప్పుడు డ్రైనేజీ వాసన అవుతుంది. ఇప్పుడు
నీ సీనే మారిపోతండి. నేను ప్రత్యేకంగా ఉండాలి, నా డ్రెస్ ప్రత్యేకంగా ఉండాలి, నా వాసన ప్రత్యేకంగా ఉండాలి. ప్రభు దగ్గర కాదు అది, పనిచేయదు నీ దగ్గర. ఎందుకంటే నీలో ఉన్న మురిగిని కడగడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. తీరా ఆయన అక్కడికి వెళ్ళి మొత్తం మార్చేశాడు, సీన్ మార్చేశాడు. కిందకి దిగిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే, ఇతను అబ్రాహాము సంతానమే. హల్లెలూయా. అసలు వచ్చింది అక్కడ ఎవరి కోసం వచ్చాడు ఆయన? జక్కయ్య కోసం వచ్చాడు అక్కడికి. ఎందుకంటే అతను ఎవరు? అబ్రాహాము సంతానం ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి, అయ్యా నువ్వు మారు మనసు పొందు, చెవులు తీసేయి, ముక్కులు తీసేయి, చీర మార్చు, డ్రెస్ మార్చు, ప్యాంటు మార్చు అది అని చెప్పాడా? చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఆయన మాటలు ఆయన పరిపూర్ణంగా మార్చేసి, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాటన్నిటిని ఇప్పుడే వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళు లేకపోతే బేదలకు ఇచ్చేస్తా. నేను అక్రమంగా సంపాదించిందంతా కూడా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తా, లేదా బేదలకు ఇచ్చేస్తా. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, అబ్రాహాము యొక్క కుమారులు అలాగే ఉంటారండి. వారికి ఈ లోకంలో దేనిపైన వాళ్ళకి ఆశ ఉండదు. ఆమె ప్రభుకి స్తోత్రం కలగక వేరే వాళ్ళని నష్టపడుతాం, వేరే వాళ్ళని బాధపడతాం, వేరే వాళ్ళని హింసిద్దాం అనే ఆలోచన వారిలో ఉండదు. అబ్రాహాము సంతానం కోసం వచ్చాడు ఆయన అక్కడికి. ఇప్పుడు ఇక్కడికి కూడా ఈ స్త్రీ సహోదరు దగ్గరికి వచ్చాడు ఆయన, అబ్రాహాము సంతానం దగ్గరికి వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆకలి కొని ఉన్నాడు ఆయన. అవునా? బైబిల్లో రాయబడిందా? ఓ నేను బాగా అలసిపోయినాను అని బావి దగ్గర కూర్చుని వెళ్ళి ఆ బావి గోడ మీద కూర్చున్నాడు. శిష్యులతో మాట్లాడుతూ నేను అలసిపోయినాను, నాకు కొంచెం దగ్గరలో ఉన్న దుకాణం దగ్గరికి వెళ్ళి నాకు ఆహారం కొనుక్కున్నాడని పంపించాడు. వీళ్ళు ఒకళ్ళు చెవుల్లో కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు దాకా మళ్ళీ ఇక్కడ ఉంచాడు, ఇప్పుడు వెళ్ళిపోమంటాడు ఏంటి? పైగా వాళ్ళు అందరూ వెళ్ళమంటాడు మళ్ళీ కొనుక్కోటానికి. ఏమన్నాడు? ఏమని చెప్తాడు కదా? మీరు ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండొద్దు, మీరు ఎంతమంది అయితే వచ్చారో అంతమంది వెళ్ళండి మీరు దుకాణం దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి? మన కోసం ఆహారం కొనుక్కున్నాడు. ఇక్కడ 5 రొట్టెలు విరిచి 5,000 మంది వచ్చాడు, అక్కడ 7 రొట్టెలు విరిచి 4,000 మంది వచ్చాడు. మరి ఇక్కడ ఆకలిస్తే దేవుడు చేయలేడు బ్రదర్? చేసుకోలేడా బ్రదర్? చేసుకోలేడు ఆయన. కానీ దేవుడు తన మొదటి రాకడ రెండో రాకడ ఏది చేయబోతున్నాడో సూచనగా ఆ 2 కళలు పెట్టాడు దేవుడు అక్కడ. సంతానం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏ కార్యాలు చేయాలో ఆ సూచనగా చేశాడు అక్కడ దేవుడు. అందుకోసం 2 సార్లు మాత్రమే చేశాడు ఆయన. మీకు చేయాలంటే చేయగలడు ఆయన, కానీ అవసరం లేదు. అక్కడ దేవుడు భవిష్యత్తులో చేయబోయే సంభవాల్ని అక్కడ ఆయన ముందుగానే రాసి పెట్టి ఉంచాడు బైబుల్లో. అక్కడ ప్రభుకి స్తోత్రం కలగాక ఆత్మీయ సంబంధమైన నేత్రం ఉన్న వారు ఏం చేస్తారు? దాన్ని చూడగలుగుతారు, మిగతా వారు చూడలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు దాదాపు కృష్ణమంటున్నారు, దాదాపు 2000 సంవత్సరాల తర్వాత దేవుడు తన సంఘాన్ని దర్శించారు. దేనికోసం అంటే ఇక్కడ అబ్రాహాము సంతానం ఉంది. హల్లెలూయా. విజయనగరంలో అబ్రాహాము సంతానం ఉంది, వైజాగ్ లో అబ్రాహాము సంతానం ఉంది, విజయవాడలో అబ్రాహాము సంతానం ఉంది, సిద్ధంలో టీఆర్ఎస్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అబ్రాహాము సంతానం ఉంది. కాబట్టి ఆ దేవాది దేవుడే నడుచుకుంటూ నీవు నేను ఊహించిన రీతిలో వాక్యము నేరుగా నీటికి వచ్చేసింది. నీ తలుపు తట్టింది వాక్యము. కారణం నీవు వాగ్దాన కుమారుడివి. నువ్వు వెతకాల్సిన పని లేదు బ్రదర్, వాక్యాన్ని నీరు ఇచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక అబ్రాహాము యొక్క సంతానము, అబ్రాహాము యొక్క రాజరిక సంతానము. చాలా మంది అబ్రాహాము సంతానం ఇస్మాయిలీలు, అందరు కాదు. అబ్రాహాము యొక్క రాజరిక సంతానం ఎక్కడైతే ఉందో అక్కడికి వాక్యము ఎదుర్కొంటూ వెళ్తా ఉంది. అక్కడ ఆమె అక్కడ వెళ్ళింది, చెన్నూరు వెళ్ళింది బ్రదర్. వాక్యం ఎక్కడికి వెళ్ళింది? చెన్నూరు వెళ్ళింది లేదా బ్రదర్? ఆయన ఊహించాడా వాక్యం దగ్గరికి వస్తుంది? ఆయన ఊహించలా. ఆయన జాన్ గుటన్బర్గ్ ఫోన్ చేసి చెప్పాడు దేవుడు, అయ్యా నువ్వు అర్జెంట్గా ఒక ఫేస్బుక్ యాప్ తయారు చేయి, నీకు ఆ జ్ఞానం నేను ఇస్తా ఉన్నాను. ఆయన ఏం చేశాడు? ఫేస్బుక్ యాప్ తయారు చేశాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, అబ్బా మాకు ఫేస్బుక్ మా కోసమే వచ్చింది, మేము ఎంతమంది. లేదండి, అది నీకోసమే సహోదరుడా. హల్లెలూయా. నిన్ను దేవుడు తన రక్షణ విమోచన ప్రణాళికని తయారు చేయడానికి, రూపొందించడానికి, ఆయన ప్లానెట్ నీకు తెలియడానికి ఆయన నీకోసం ఒక యాప్ తయారు చేశాడు. ఆయన ఆ యాప్ చిన్న విషయం బ్రదర్, నీకోసమే భూమిని ఆకాశం సృజించాడు ఆయన. ఈ యాప్ పెద్ద విషయం బ్రదర్, అవసరం లేదు. నువ్వు అబ్రాహాము యొక్క సంతానం కాబట్టి వాక్యము ఏదో ఒక రూపంలో నీ గుమ్మాన్ని తాగుతుంది, నీ ఇంటికి వస్తుంది వాక్యం. దేవుడు తన పిల్లల ఎడల ఆయన అక్కర కలిగి ఉన్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఆ యొక్క విషయంలో వర్తమానం నీ దగ్గరికి వచ్చిన విషయంలో ప్రభువుని ఎంతో మీరు ఆరాధించాలి, ఎంతో మీరు సంతోషించాలి. ప్రభువు నుంచి మీరు నిత్యము ఎల్లప్పుడు ప్రభువునికి మరి ఆ యొక్క కృతజ్ఞత కలిగి ఉండాలి మీరందరూ కూడా. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. నేను ప్రార్థన చేసుకుందాం, మరలా మనం కలుద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడే భోజనం చేసాం కదా నీరసం గురించి. అలా పడిపోవడం నాకు కూడా ఇష్టం లేదు.
ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుల మహోన్నతులైన మా దేవుడ, జీవం కలిగిన మా ప్రభువా, గొప్ప దేవుడా, గొప్ప మరి వర్తమానాలతో ఓ ప్రభు మరి మా కొరకు యేసుక్రీస్తుగా, క్రీస్తు బ్రణముగా, క్రీస్తు తామస్గా మా మధ్యకు వచ్చావు మా ప్రభువా. వాటన్నిటినీ అక్షర రూపంలో అయస్కాంత క్షేత్రంలో నిక్షిప్తం చేసి ఇప్పుడు మేము గ్రహించినట్లుగా మరలా నీ ఆత్మను మాపై ఇచ్చి, ఓ మేము మా కళ్ళతో, మా బాహ్య సంబంధమైన కళ్ళతో మేము వాటిని చూస్తున్నప్పుడు మా ఆంతరిక కన్నులను తెరిచి వాటిని గ్రహించినట్టు దీవించండి, బలపరచండి, సహోదరులను బలపరచండి. విన్న మాటలు మా మీ కృపను మాపై విస్తరింపు చేసి నడిపించమని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. అందరికీ గడ్డ సమయాన్ని వృధా చేయకుండా త్వరగా మరలా కలుసుకుందాం. ఈరోజు మనం మాట నిలబెట్టుకుందాం. మూడు